యూకేకి అప్లికేషన్ పెడుతున్నారు మాస్టర్స్ కనంగానే ఎగ్జామ్ది క్వశ్చన్ వస్తుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏం రాయాలి అని. ఒక్కసారి ఎగ్జామ్ గురించి చెప్తారు. యూకేకి మాస్టర్స్ ఏ కోర్స్ మీద మేడం, ఇట్ మే బి ఫర్ బీటెక్ అండ్ అట్ ద సేమ్ టైం డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడాను ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఐఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, టోఫెల్ రాయాల్సిన అవసరం లేదు, అండ్ డ్యూలింగో రాయాల్సిన అవసరం లేదు. మాస్టర్స్ అప్లికేషన్ పెడదాము అనుకుని మనము యూకే కంట్రీలో చదువుకుందాం అనుకుంటే మాస్టర్స్ యూ కెన్ గో వితౌట్ ఎనీ ఈపీటీ ఎగ్జామినేషన్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటివంటే 12th అంటే ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో మనకు అందులో ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క స్కోరు 65% కంటే ఎబోవ్ ఉంటే సరిపోయిద్ది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ 65 కంటే బిలో ఉంది, కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఏంటంటే మనము బ్యాచిలర్స్లో డిగ్రీ ఆర్ బీటెక్ ఏ కోర్సు చదువుకున్నా కూడా ఆ కోర్స్ మనము ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదువుకున్నాము అనే ఒక ఎంఓఐ సర్టిఫికేట్ కన్నా తీసుకుంటే దే కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. ఇది ఇంకా సునాయాసం కదా. స్ప్రింగ్ ఇంటెక్ కూడా ఉంది కదా ఇప్పుడు, రైట్ నౌ జనవరి ఇంటెక్ నడుస్తుంది. జనవరి ఇంటెక్ యూనివర్సిటీస్ ఓపెన్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా స్టూడెంట్స్ బీటెక్ ఆర్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ ఆర్ యూకే, మనకి ఇప్పుడు జనవరి ఇంటేక్ ఓపెన్ ఉన్నాయి అప్లికేషన్స్. ఏంటంటే ఇప్పుడు మనకు ఎండింగ్ లో క్లోజింగ్ లో ఉన్నాయి కాబట్టి వచ్చి వెళ్దాం అనుకునే వాళ్ళు మన ఆఫీసెస్ ఆబ్వియస్ అందరికి తెలుసు. మనకు దిల్షనగర్ ఆఫీస్ కైనా విజిట్ అవ్వచ్చు, అమీర్పేట ఆఫీస్ కైనా విజిట్ అవ్వచ్చు, లేదంటే మన విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఏ ఆఫీస్ కైనా విజిట్ అవుతే అక్కడ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మీరు ఏ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీకి తగ్గ ఇన్ఫర్మేషన్ టోటల్లీ ఇచ్చి యూనివర్సిటీస్ వైజ్ గా రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి బడ్జెట్, దాని తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అక్కడ ఉండడానికి ఆఫ్టర్ కంప్లీటింగ్ టోటల్ మొత్తం A to Z ప్రాసెస్ జనవరి అండ్ ఫిబ్రవరి ఇంటేక్ రెండు కలిపి స్ప్రింగ్ ఇంటేక్ అంటాం మేడం. ఇప్పుడు స్టూడెంట్ స్ప్రింగ్ ఇంటేక్ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి, వాళ్ళు ఫ్రీగా ఈ 10-15 days ఎప్పుడైనా కూడా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు స్ప్రింగ్ ఇంటేక్ కోసం. సో ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా టోటల్ కంప్లీట్ అవ్వడానికి 45 days మేడం. ప్రతి ఒక్కరికి కూడా ఆన్ టైమ్ లో కంప్లీట్ అయిపోయే విధంగా మన ప్రాసెస్ అనేది ఉండిద్ది మేడం.